పంపించాలి కదా ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అవన్నీ చేసిండ్రా. ఎందుకంటే సారీ టు సే దిస్ రంగనాథ్ గారు, మూసీ నదిలోనే కట్టిండ్రు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ 35 ఫ్లోర్లు. నేను పోయి చేసిన. వేర్ ఈజ్ రంగనాథ్, వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి అన్న. ఇప్పటివరకు యాక్షన్ లేదు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే హైడ్రా పరిధికే వస్తుంది కదా. మీరు జీవో తెచ్చారు కదా, తిరుపతి రెడ్డి ఇంటి కోసము జీవో తెచ్చారు. ఏమని? కట్టిన వాళ్ళ జోలికి, పొజిషన్ ఉన్న జోలికి మేము పోము. మరి ఆదిత్య వాడు కడుతున్నాడు, ఇంకా మూసిలోనే కట్టిండు. ఆ ముక్కు మూసుకొని చూసినా కనబడుతుంది, వాసన పీల్చుకొని చూసినా కనబడుతుంది. నార్సింగ్ దిగేటప్పుడు అక్కడికి ఎందుకు పోరు అంటే ఏంది, అక్కడ అమ్ముడు పోయిండ్రు. క్లియర్గా తెలుస్తుంది, అమ్ముడు పోయిండ్రు. సో మరి డబ్బులు లేవా మీ దగ్గర? నేను అడుగుతున్నా, బీజేపీ వాళ్ళకు దమ్ముంటే ఈ తిరుపతి రెడ్డి గారి మీద, ఈ కొండల రెడ్డి గారి మీద, ఈ కృష్ణారెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద రైడ్స్ చేపించండి త్రివిధ దళాలని పంపించి. సరే రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి, కాన్స్టిట్యూషన్, ముఖ్యమంత్రి చేయరు అడ్డొస్తుంది అనుకుందాం. చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు విత్ పర్మిషన్ తీసుకోండి. మరి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఇంట్లో రైడ్లు చేయండి దమ్ములుంటే. బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, రైడ్లు చేయమనండి. బీఆర్ఎస్ వాళ్ళకు దమ్ములుంటే పోయి కంప్లైంట్ ఇమ్మనండి. ఈడీలోనో సిబిఐలోనో దేంట్లోనో ఎంక్వైరీ అయిపోయింది. వీళ్ళ ఆస్తులు ఎంత, గవర్నమెంట్కి ముందు ఎంత, గవర్నమెంట్ తర్వాత ఎంత, ఆ 4th సిటీలో ఏం జరుగుతుంది అనేది చెయ్యరు. ఎందుకంటే ఎక్కడ దొంగలు అక్కడనే గప్ చుప్. సో ఆదిత్య కన్స్ట్రక్షన్ జోలికి ఎందుకు రావట్లే రంగనాథ్ గారు? అట్లీస్ట్ ఇన్స్పెక్షన్ కన్నా, విజిట్ కన్నా రావాలి కదా. విజిట్కి కూడా ఎందుకు పోతలే? ఎక్కడో జూబ్లీ హిల్స్లో, ఇక్కడనే పక్కన బంజారా హిల్స్లో ఒక కుర్రోడు, ఒక యంగ్స్టర్ డైరెక్ట్గా ఇక్కడ గ్రౌండ్ ఉండే మేము రెగ్యులర్గా క్రికెట్ ఆడుకుంటున్నాము, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు కబ్జా పెట్టిండని చెప్పి హైడ్రా రంగనాథ్ సార్కి లెటర్ రాస్తే పరుగులు తీసుకుంటూ వెళ్ళి మరి అక్కడ డిమాలిష్ చేసినటువంటి సూపర్ జెట్ స్పీడ్ హీరో లాంటి రంగనాథ్ గారు నార్సింగ్ ఓఆర్ఆర్ దిగుతుంటే రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మూసీ నది ఉంటుంది. ఆ మూసీ నదిలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు 35 అంతస్తులు కడుతుండ్రు. ఈ ఓకే టీవీ శ్రావ్య కూడా పోయి అక్కడ కంటెంట్ చేసింది. మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం. బీఆర్ఎస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, కేటీఆర్ ఇచ్చిండు పర్మిషన్, కేటీఆర్ ఇప్పించిండు. కానీ కన్స్ట్రక్షన్ ఈ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది. మరి హైడ్రా ఎందుకు పోతలే అక్కడికి? ఎందుకు పోవట్లే హైడ్రా? 35 అంతస్తులు కట్టడానికి పర్మిషన్ ఇచ్చిందో వాడి కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ కేటీఆర్ పర్మిషన్ ఇస్తాడు, కేటీఆర్ చేసుకోండి రాబాయ్, కట్టుకోండి రాబాయ్ అని చెప్పి ఆయన చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు రాగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోమని పర్మిషన్ ఇప్పిస్తారు, అన్ని ఇప్పిస్తారు. ఒక చాక్లెట్ బిస్కెట్ వ్యవహారం అయిపోయింది. హైడ్రా సూపర్ స్పీడ్ అంటాము, అక్కడికేమో పోము. ఆ గోల్డెన్కి అట్లనే ఉంటుంది పడంచేర్ల, ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఇట్లనే ఉంటుంది, ఆ మై హోమ్ అట్లనే ఉంటుంది, ఆ రాజపుష్ప అట్లనే ఉంటుంది. మ్యాన్ హోల్ కబ్జా పెడతారు, పైన నాణాలు కబ్జా పెడతారు, ఆ డ్రైనేజ్ మొత్తం చెరువులో కొట్టుకొస్తుంది. ఆ కంపులనే పోతాం, మళ్ళీ తిరుగుతాం, గింగిరాలు తిరుగుతాం, ఆ రింగ్ రోడ్ చుట్టూ ఒక ట్రిప్ వేసుకొస్తాం. మళ్ళీ పైసలు డీజిల్ ఛార్జెస్ వేస్ట్, ప్రభుత్వంలో డబ్బులు లేవంటారు, డీజిల్ ఛార్జెస్ వేస్ట్, హైడ్రా వెహికల్స్కి మళ్ళీ జీతాలు వేస్ట్. నేను అడుగుతున్నా, ఏం లేకపోతే పోండి. మరి మూసీ నదిలోనే ఉంది కదా, డైరెక్ట్ నదిలోనే కడుతుండు కదా, ఇంకేంది పోవచ్చు కదా, ఎందుకు పోవట్లే? సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఇట్లా ఒక్కొక్క అసలు ఏ టాపిక్ మాట్లాడాలన్నా చర్చనీయాంశం. మరి బ్లాక్ మనీ అంతా ఎవరి దగ్గర ఉంది? డబ్బులు లేవు అని పదే భజన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, డబ్బు ఉంది తెలంగాణలో, నల్లధనం ఉంది తెలంగాణలో, వేల కోట్ల రూపాయల హాట్ క్యాష్లు పెట్టుకొని, ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని పబ్బాలు గడిపించుకుంటున్నారు మీ తెలంగాణలో అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. మీ దగ్గర లేదా రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మనీ లేదా? డబ్బులే లేవా? నన్ను కోసినా పైసలు రావని చెప్పే మీరా మాట్లాడేది? మీ దగ్గర డబ్బులు లేవా? మీ ఇంట్లో పైసలు కట్టలేవా? మీ అన్నదమ్ముల ఇంట్లో లేవా? ఫహీం ఖురేషి సార్, మా సారు ఫహీం ఖురేషి గారు ఎన్ని డీల్స్ చేయలేదు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి? మీ క్యాషియర్ రోహిన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారట? ఇక ఇవన్నీ ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. డబ్బులు ఉన్నాయి తెలంగాణ